నాకేం అటువంటి భయం లేదు కాబట్టి నేను వాయిస్ ఇస్తున్నాను. మీరు వాళ్ళందరికీ వారధిగా పనిచేస్తూ ఉన్నారు. మా వాళ్ళకి మేము సేవ చేసుకుంటూ సమాజానికి కూడా చేస్తాం మేము అనేది మా ఉద్దేశం. మా దాంట్లో చాలామంది కింద ఉన్నారు, వాళ్ళకి చేతి నుంచి పైకి తేవాలి. ఫస్ట్ నాకు రాష్ట్ర రాజకీయాలు కనుక ఆసక్తి ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు క్యాబినెట్లో ఉండేవాడిని. ఎన్టీ రామారావు గారు పార్టీకి వచ్చినాక కమ్మవారు బయటకు వచ్చారు. మాట్లాడతారు. సభ్యులుగా ఎంతమంది ఉన్నారు కేసీఆర్? సభ్యత్వం అనేది ఇక మేము స్టార్ట్ చేయలేదు. అన్నింటిలో మా వాళ్ళు ఉండాలి, అన్నింటిలో ముందు ఉండాలి. ఐ లవ్ టు బి ఏ కింగ్ మేకర్ దానికి. దిగువ మధ్య తరగతి కమ్మవారిని కూడా పైకి తీసుకురావడానికి రుణాలు ఇవ్వడం కావచ్చు, కేజీఆర్ ద్వారా రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? రాజకీయంగా కమ్మవారు అనగానే ఏదో పార్టీకి చెందుతారనేది కాదు. చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాని మీద నేను కామెంట్ చేయను. ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా మేము కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ. మీరు కూడా ప్రయత్నం చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మాట్లాడారు. కుంచిత మనస్కులు మాట్లాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా వేశారు, జిస్కి ఉత్తిని ఆబాది ఉస్కి ఉత్తిని భాగ్యదారి అంటున్నారు. దానికి సహసిద్ధమైన నందికొండల మధ్యలో నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి, ఇక్కడ డ్యామ్ కడితే బాగుంటుందని ఆయన ప్రపోజల్ పెట్టినప్పుడు నాటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారు డబ్బులు లేవు ప్రభుత్వంలో అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టాలంటే టార్గెటెడ్గా వాళ్ళు కొంచెం క్యాస్ట్ వైజ్గా ఎవరితో కలవరు లేదా వాళ్ళు అనే విషయాల్లో ఎక్కువ ప్రచారం అనేది తీసుకొచ్చారు. విలువల గురించి ప్రధానంగా నేను ప్రస్తావించాను. వేరే దేశాల్లో సమాజం నుంచి మేము ఏదో లబ్ధి పొందుతున్నాము అనేది చేసే విమర్శలకి బద్దలు కొట్టాలనే ఒక ఉద్దేశంతో కేజీఎఫ్ పనిచేస్తుంది. మీరు ఒక పక్క నుంచి ఎవరు లేరు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో కమ్మవారి ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా కనిపించట్లేదు అనిపిస్తూ ఉంటుంది. రికార్డు ఉంది, మీరు డాటా తీయండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా మరి డెఫినెట్లీ మాట్లాడతాం. ప్రాధాన్యత దక్కట్లేదు అనేది మా కాన్సెప్ట్. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, కేంద్రానికి సంబంధించి జాతీయ కాంగ్రెస్లో ఏఐసి సెక్రటరీ ప్లస్ ఒడిశా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకులు, అలాగే కమ్మ సామాజిక వర్గాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళ జనాభా ప్రాతిపదికన కావచ్చు, వాళ్ళకున్న అన్ని ప్రతిభను కావచ్చు, అన్ని అంశాల్లో వాళ్ళకు ఒక గుర్తింపుతో పాటుగా అన్ని రంగాల్లో వాళ్ళకి పదవులు కానీ ప్రధానంగా రాజకీయ రంగంలో వాళ్ళకి పదవులు కావాలనే అంశంతో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ని స్థాపించి ముందుకు తీసుకొచ్చి దాని ద్వారా మిగతా రాష్ట్రాల్లో ఉన్న కమ్మవారి యొక్క జనాభా ప్రాతిపదికన పదవులు ఆశించడం, పదవులు కోరడం డిమాండ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇటీవల కమ్మ మహానాడు ద్వారా చెన్నైలో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మరెవరో కాదు, జట్టి కుసుమ్ కుమార్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం కుసుమ్ కుమార్ గారు. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. కమ్మ మహానాడు తర్వాత మీకు అనిపించింది ఏంటి జరిగిన విధానం? అనేది మేము ఆశించిన స్థాయి కంటే కూడా ఇంకా ఎక్కువగా సక్సెస్ అయింది. అది అనూహ్య స్పందన ఉంది. అంటే మేము ఒక 1.5 year బ్యాక్ ప్రపంచ కమ్మ సదస్సు ఏర్పాటు చేశాము హైదరాబాద్లో. దానికి వచ్చిన స్పందన ఎంతైతుందో అప్పుడే అనిపించింది ఇటువంటి వేదిక కావాలని. ప్రపంచంలో ఉన్న భారతదేశం నలుమూలలో ఉన్న కమ్మవారి అందరి మనసుల్లో ఉంది, మెజారిటీ కమ్మవారి మనసుల్లో ఉంది. మనకు ఒక వేదిక కావాలి, మన గురించి మాట్లాడే ఒక గొంతు కావాలి అనేది ఉండటం అనేది ఆ ఒక స్పందన 32 దేశాల నుంచి కూడా రోజు వచ్చారు మాకు మా మీటింగ్కి. తమిళనాడులో మేము 2,10,00,000 మంది ఉన్నాం మా జనాభా. విదేశాల్లో 10 లక్షలు ఉంటారు, దాదాపు 2 కోట్లు భారతదేశంలో ఉన్నారు. దాంట్లో 33%, 1/3 ఓన్లీ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నారు. 1/3 అంటే దాదాపు 65 లక్షల మంది తమిళనాడు రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య ఢిల్లీలో కొత్త నినాదం ఏర్పడింది, జిస్కి ఉత్తిని ఆబాది ఉస్కి ఉత్తిని భాగ్యదారి అంటున్నారు. అంటే ఎవరిది ఎంత సంఖ్యాబలం ఉందో వారికి అంత భాగస్వామ్యం ఉండాలి అనేది ఒక నినాదం. కాబట్టి సంఖ్యాపరంగా అంత ఉన్నాం, కానీ దానికి తగ్గట్టుగా మాకు అక్కడ తమిళనాడులో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి మా వాళ్ళందరినీ చూసేసి ముందు తమిళనాడులో ఉన్న కమ్మవారికి కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నాము అనేది వాళ్ళకి కూడా చాలామంది తెలియదు. ఎందుకంటే ఏ ఊరు ఆ ఊరు వాళ్ళకి తెలుసు, కానీ ఆ పక్క గ్రామానికో పక్క జిల్లాకో పక్క ప్రాంతానికో వాళ్ళకి సంబంధాలు లేవు. వీళ్ళందరినీ కలిపి ఒక వేదిక, ఒక ఏకతాటి మీద తీసుకొచ్చేది ఈ కేజీఎఫ్. కాబట్టి మంచి స్పందన వచ్చింది. మీటింగ్ తర్వాత కూడా వచ్చే ఫోన్ కాల్స్ కానీ అది కానీ చాలా అద్భుతంగా ఉంది. మీరు ఏదో ప్రధాన డిమాండ్
మీరు అక్కడ ఏదైతే 30 సీట్లు కావాలి ఇవ్వాలి ఇచ్చిన పార్టీకి మద్దతు అన్నారు. అంటే పార్టీ సిద్ధాంతాలు కూడా అవసరం కదా, సీట్లు ఒకటే ఇవ్వడం కాదు కదా ముఖ్యం. 30 సీట్లు అనేది ఒక పార్టీలో కాదు మేము అంది. నేను ఈ కేజీఎఫ్ అనేది రాజకీయ పార్టీలకు అతీతం. ఇది మా వారి కోసం మేము ఏర్పాటు చేసుకున్న సంస్థ. దీనిలో భాగంగా కమ్మాస్ అని అంటేనే ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు అనేది మేము చెప్పటం అనేది ఎక్కడా చెప్పం. మేము అందరిలాంటి వాళ్ళము. దాంతోపాటు సమాజానికి ఎంతో సేవ చేసి ఉన్నాము. మేము సమాజానికి ఏం చేశామనేది మేము సమాజానికి చెప్తూ మేము చేసిన సేవలు సమాజాభివృద్ధికి మేము చేసి ఇచ్చిన తోడ్పాటు ఏంటి అనేది భావితరాలకి తెలియజేయటమే మా యొక్క ప్రధాన ఉద్దేశం. దానిలో భాగంగా కమ్మాస్ అంటే అందరూ అనుకుంటారు అంత ఉన్నత వర్గంలో ఉన్నారు, అందరూ ఆస్తిపరులు అని అనుకుంటారు. అది తప్పు. మీరు చూసే ఆ 2 ఉన్నత వర్గంలో ఉన్నారు, అన్నింటిలో అగ్రగణ్యంలో ఉన్నారు, జబ్బులో జూబ్లీస్లో ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళు కానీ, పారిశ్రామికవేత్తలు, సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ 2% మాత్రమే. మా దాంట్లో ఎక్కువ శాతం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, దారిద్ర్య కంటే దిగువన కూడా మా వాళ్ళు ఉన్నారు. వారికి చేతునిచ్చి, పేరుకేమో అగ్రకులం, రిజర్వేషన్స్ ఏం రావు, వారికి చేతునిచ్చి వారిని ఒక గౌరవప్రదమైన జీవన విధానాన్ని వాళ్ళకి అవలంబించడం, వాళ్ళకి అటువంటి సహకారం ఇచ్చడం అనేది కేజీఎఫ్ ఉద్దేశం. దానిలో భాగంగా మనం ఒప్పుకోకపోయినా ఈ రోజుల్లో వ్యవస్థల్ని శాసిస్తుంది రాజకీయ రంగం. కాబట్టి రాజకీయాల్లో మా వాళ్ళు ఉంటే, వడ్డించేవాడు మనవాడు ఉంటే మూల కూర్చున్న కంచంలో అన్నీ అమృతాయి అంటారు. అలాగే రాజకీయాల్లో మా వాళ్ళు తగ్గుతున్నారు కాబట్టి రాజకీయాల్లో మా వాళ్ళని ఇంకా అభివృద్ధి తీసుకొని మమ్మల్ని సంఘటితం చేసి ఒక కమ్మ అంటే మేము అన్నదాతలం, మేము రైతు కుటుంబాలు మావి. మీతో ఆ విధంగానే అడిగారా? ఏ పార్టీ అంటే మేము నేను అదే చెప్తుంది, రాజకీయ రంగంలో మా యొక్క ఓ జనాభా కాకుండా కనీసం ఒక 5 మందిని మేము ప్రభావితం చేయగలం వేరే వర్గాల వాళ్ళని. అంటే అన్నదాతలం, రైతు మీద ఆధారపడిన చేతివృత్తి కులాల వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా మేము చాలా గౌరవంగా సమానంగా చూస్తూ చాలా ఆదరిస్తాం. అటువంటిది కమ్మాస్ ఆర్ నాట్ ఏ ఫ్యూడలిస్టిక్ క్యాస్ట్, ఫ్యూడలిస్టిక్ కులం కాదు మాది. కావటం వల్ల వేరే వర్గాలు మాతో ప్రయాణం చేయడానికి ఇష్టపడతాయి. ఇప్పుడు మీరు చూసారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆయన రాజకీయాల్లోకి వచ్చి పెను సంచలనం క్రియేట్ చేశారు. ఎక్కువ శాతం ఆయన వల్ల లబ్ధి పొందిన నాయకులు ఎవరంటే వెనుకబడిన తరగతులు, బీసీస్. అది ఒక కమ్మవాడిగా మాకు అందరికీ కూడా అదే ఉంది. ఎన్టీ రామారావు గారికి ఎట్లయితే అందరినీ ఆకట్టుకోవడం ఉందో, మా యొక్క కమ్మవారి అందరిలో కూడా అందరినీ గౌరవించే భావన ఉంది. ఎవరిని కించపరచకుండా అందరినీ సమాన దృష్టితో చూసే భావన ఉంటాం. కాబట్టి ఒక కమ్మ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మినిమం 5. కాబట్టి మాకు 30 ఎమ్మెల్యేలు అనేది మేము ఒక రాజకీయ పార్టీ నుంచి కాదు, మిగతా ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు. ఇప్పుడు ఎవరున్నారు, ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి డిఎంకే పార్టీ సిద్ధాంతాలు ఇష్టం, ఇంకొక ఆయనకి ఏడీఎంకే ఇష్టం, కొందరికి కాంగ్రెస్ ఇష్టం, కొందరికి బీజేపీ ఇష్టం, కొందరికి డిఎండికే ఇష్టం, కొందరికి పిఎంకే ఇష్టం, కొందరికి టీవీకే అని ఇప్పుడు విజయ్ కొత్తగా పెట్టాడు, అవి ఇష్టం. ఏ రాజకీయ పార్టీలు మీకు ఏ సిద్ధాంతాలు నచ్చి ఏ రాజకీయ పార్టీలు మీకు అవసరం ఉంటే ఆ రాజకీయ పార్టీలో ఉండండి. మీరు పైకి రావడానికి, మీకు ఇది చేయడానికి కేజీఎఫ్ తోడ్పడుతుంది. మేము అన్నది డిమాండ్ చేసింది 30 ఎమ్మెల్యేలు ఉండాలి అసెంబ్లీలో అని. సామాజిక వర్గానికి సంబంధించి 30 మంది ఎమ్మెల్యేలు కనీసం ఉండాలి మాకు. ఎందుకంటే జిస్కి నెంబర్ రీచ్ అయ్యే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అక్కడ సిచ్యువేషన్స్? అంటే ప్రస్తుతం 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. కానీ ఎప్పుడైతే మా బలం ఇంత అనేది రాజకీయ పార్టీలకు చూపించాల్సిన అవసరం ఉంది. చెప్తే సరిపోదు. మనం ఇప్పుడు ఇంతమంది మేము ఉన్నామని చెప్తే సరిపోదు, ఇంతమంది ఉన్నట్టు నువ్వు చూపించగలగాలి. ఆ చూపించడానికి చేసిన ప్రయత్నమే, చేసే యొక్క ఉద్దేశంతో చేసినదే మొన్న కమ్మ మహానాడు. మా ప్రయత్నంలో మేము సఫలీకృతం అయ్యాం. 100% దాని మైలేజ్ అనేది మాకు వచ్చింది, మెసేజ్ అనేది వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిపోయింది. కాబట్టి దాని తర్వాత స్టెప్ ఏంటి? తర్వాత స్టెప్ అంటే ఇప్పుడు ఈ మా టీమ్స్ చాలామంది, మాకున్న అదృష్టం ఏంటంటే కమిటెడ్గా మా యొక్క సిద్ధాంతాలు నచ్చి కమిటెడ్గా పనిచేసే ఒక మంచి యువకుల ఒక టీం ఉంది మాకు. లేకపోతే ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళి మేము దాదాపు 40-45 రోజుల్లోనే భారీ మీటింగ్ చేయగలిగామంటే తమిళనాడులో, అది అంత అందరితో అయ్యే పని కాదు. అది మాకున్న అసెట్. అది ఈ 2 నెలలు, రాబోయే 2 నెలలు కూడా టికెట్లు ఇప్పించడంతో పాటు మా వాళ్ళని గెలిపించడంలో కూడా ఈ కేజీఎఫ్ పనిచేస్తుంది. మీరు ఒక జాతీయ స్థాయి నాయకుడిగా పనిచేస్తూ ఉన్నారు, స్టేట్కి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు కాంగ్రెస్. వీటితో పాటుగా మీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక పెద్ద దిక్కుగా కేజీఎఫ్ని స్టార్ట్ చేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రెండింటి మధ్య పాత్రలో మీరు వెళ్తున్న విధానంలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి? అంటే నేను ఒకటి స్పష్టంగా చెప్పగలను మీకు. నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తానో నేను కులం గురించి మర్చిపోతాను. పార్టీ గురించి ఆలోచించినప్పుడు
ఎప్పుడైతే కులం గురించి మాట్లాడతానో నన్ను నేను కాంగ్రెస్ నాయకుడిగా నేను ఎప్పుడు భావించను. అంటే రెండు ప్రత్యేక పాత్రలు. నేను ఎక్కడ ఉంటే అప్పుడు దానికి ఏం మేలు జరగాలనేది చూస్తాను, కానీ కమ్యూనిటీని నా రాజకీయాన్ని ఎప్పుడు నేను లింక్ చేయను. నేను చాలా ఓపెన్గా కూడా మాట్లాడుతూ ఉంటాను. మీకు ఏ రాజకీయ పార్టీలు నచ్చితే దాంట్లో ఉండండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, డోంట్ కీప్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటాడు ఇంగ్లీష్ అతను. ఎందుకంటే ఒకటే పెట్టెలో అన్ని గుడ్లు పెడితే కింద పడితే అన్ని పగిలిపోతాయని, కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ డిఫరెంట్ బాక్సెస్ అంటాడు. అలాగే నేనేంటంటే మీకు నచ్చిన సిద్ధాంతాలు మీకు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ ఉండండి, ఉండి మీరు పనిచేయండి. మాదేంది అన్నింటిలో మా వాళ్ళు ఉండాలి, అన్నింటిలో ముందు ఉండాలి అనేది మా కాన్సెప్ట్. మీరు ఓ పక్క నుంచి ఎవరు లేరు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో కమ్మవారికి ప్రాధాన్యత పెరిగిపోతుంది, కమ్మగానే పాలన సాగుతుందని కొంతమంది ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంటే నిజంగానే ప్రాధాన్యత దక్కట్లేదా? ఆంధ్రప్రదేశ్ కానీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో నిజంగానే దక్కట్లేదా? లేదా దక్కిన తర్వాత మిగతా అంశాల్లో మీరు కోరుకున్న విధంగా పరిపాలన సాగట్లేదా? ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతుంటారో ఈర్ష్యా ద్వేషాలతోటి కుంచిత మనస్కులు మాట్లాడే మాటలవి, దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటుంటారు అంటే అజ్ఞానులు మాట్లాడే మాటల గురించి చెప్తున్నా. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాక కమ్మవారు బయటకు వచ్చారు. కానీ మీరు కావాలంటే ఆ రికార్డు ఉంది, మీరు డాటా తీయండి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది 1982లో, 83లో ఆయన అధికారంలోకి వచ్చారు. 78 ఎలక్షన్స్లో ఉన్న కమ్మవారి డాటా తీయండి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని. దాదాపు ఒకనొక టైంలో 59 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. 294 శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 59 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. కమ్యూనిస్టులు కానీ, అన్ని సిపిఐ, సిపిఎం కానీ, స్వతంత్ర పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇటువంటి పార్టీలన్నింటిలో కలిపేసి ఉన్న సంఖ్య అది. రాను తగ్గుతూ వస్తుంది మాది. అంటే మేము సమాజానికి ఎంతో చేసిన వాళ్ళం, సమాజం నుంచి కూడా ఎంతో పొందాము, సమాజానికి ఎంతో చేస్తున్నాము. మేము ఇంత చేసామనేది చెప్పక తెలియకుండా సమాజం నుంచి మేము ఏదో లబ్ధి పొందుతున్నాము అనేది చేసే విమర్శలకి బద్దలు కొట్టాలనే ఒక ఉద్దేశంతో కేజీఎఫ్ పనిచేస్తుంది. అజ్ఞానానికి కొందరు అంటుంటారు, పట్టుమని పిడికల మంది ఉండరు వీళ్ళు, అన్నింటిలో వీళ్ళే పెత్తనం చేస్తుంటారని. అది అబద్ధమని మేము సంఖ్యాపరంగా కూడా ఉన్నామని చూపించడానికి చేసిన ఇదే ఖమ్మం మహానాడు. రాజకీయాల్లో విలువలు మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. విలువలకు సంబంధించి రాజకీయ రంగంలో వివిధ రకాలైనటువంటి ఆరోపణలు, అవినీతి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రాజకీయ రంగాన్ని ఎంచుకునే యువత కూడా చాలా వరకు తగ్గిపోయారు. అన్ని సామాజిక వర్గాలతో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గాన్ని తగ్గిపోయారు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మీరు గమనించారా? మీరు కూడా మీ స్పీచ్లో మొన్న మాట్లాడారు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే 30 సంవత్సరాల వరకు సర్వీస్ ఉంటుంది, కొంతవరకు ఇంకొంచెం సర్వీస్ చేయొచ్చు సమాజానికి అని చెప్తా ఉన్నారు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజకీయ రంగంలో ఎంచుకోవాలి అనుకునే వాళ్ళకి కమ్మ సామాజిక వర్గం నుంచి ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది? అంటే మీరు అన్నట్టు నేను దాన్ని ఏకీభవించను. భారతదేశంలో రాజకీయాలు చాలా మీరన్న మాటలను బట్టి విలువలతో నాయకులు లేవని, అంటే ఎప్పుడు దూరపు కొండ నొనుపుగా ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే దానిలో ఉన్న ఎత్తుపల్లాలు మనకు అర్థమవుతాయి. భారతదేశంలో కంటే ప్రజాస్వామ్యం బలంగా ఉంటాం, మన రాజ్యాంగం బలంగా ఉండటం వల్ల భారతదేశం అంటే ప్రజాస్వామ్యం గురించి కావచ్చు, లేదంటే రాజ్యాంగం గురించి నేను మాట్లాడాల, రాజకీయ నాయకుల యొక్క విలువల గురించి ప్రధానంగా నేను ప్రస్తావించాను. వేరే దేశాల్లో ఇంతకంటే కూడా ఇంకా తక్కువ విలువలే ఇంకా ఉన్నాయి, దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మన దేశం గురించి మనం ఎప్పుడు కించపరిచి మాట్లాడుకోవటం అనేది జస్ట్ నాయకుల గురించి మాత్రం, నాయకులు కానీ రాజకీయ వ్యవస్థ కానీ బాగానే ఉంది. అయితే కాలానుగుణంగా మారిన పరిస్థితుల్లో 50 ఏళ్ల క్రితం ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్న విలువలు, తర్వాత సుభాష్ చంద్రబోస్ గారికి ఉన్న విలువలు, పండిత్ నెహ్రూ గారికి ఉన్న విలువలు, బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్న విలువలు రాను ఒక్కొక్క తరం మారిన కొద్దీ మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగము మాటలు ఇప్పుడు మనం మాట్లాడలేము, కలియుగం. కాబట్టి అప్పుడున్న నాయకుల్ని పోల్చుకుంటే ఇప్పుడు నాయకులను చూస్తే చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టుగానో, లేకపోతే ప్రలోభాలకు గురయ్యే వాళ్ళు కానీ, స్వార్థపరులు కానీ అనిపించచ్చు. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో ఏదున్నా కానీ యువకులు కనుక, ఎడ్యుకేటెడ్ యూత్, ఒక క్యారెక్టర్ ఉండి, ఒక మంచి కుటుంబ నేపథ్యం ఉన్న యువకులు, ఒక విజనరీ యువకులు కంటే రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎక్కువ శాతం వచ్చినప్పుడు ఈ మజిల్ పవరు, మనీ పవర్తో ఉన్న రాజకీయ నాయకులు తగ్గటం అనేది ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. ఇది ఎందుకు మనకి, ఈ కుళ్ళు రాజకీయాలు ఎందుకు,
అని యువకులు అనుకుంటున్నప్పుడు మీరు అనుకుంటున్న అటువంటి వాళ్ళే వచ్చి చేరుతారు కాబట్టి ఇంకా భ్రష్టు పట్టిపోతుంది రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడితే దేశం కూడా నష్టం అవుతుంది. కాబట్టి ఎడ్యుకేటెడ్ ఒక విజనరీ ఉన్న యువకులు రావడం అనేది అవసరం ఉంది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఐఏఎస్ ఐపీఎస్లతో పాటుగా రాజకీయాల్లోకి కూడా రావాలని ఆహ్వానించారా? డెఫినెట్లీ రాజకీయాల్లో కమ్మవారి శాతం పెరగాలనేది కదా నేను చేస్తుంది. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు అన్నానంటే ఒక రాజకీయ నాయకుడి యొక్క పదవీ కాలము 5 ఏళ్ళు, మళ్ళీ 5 ఏళ్ళు గెలిస్తే 10 ఏళ్ళు అవుతుంది, గెలవకపోతే 5 ఏళ్ళ తర్వాత అతను ఖాళీ అయిపోతాడు. ఈరోజు మంత్రిగా ముఖ్యమంత్రులుగా శాసనాల మీద సంతకాలు పెట్టి శాసనాలు చేయగలిగే స్థాయిలో ఉన్న వాళ్ళు ఒకవేళ నెక్స్ట్ టర్మ్లో ఆ పదవిలో లేకుండా ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే వాళ్ళు ఒక చిన్న కానిస్టేబుల్ కానీ కదా, ఒక ఎంఆర్ఓ లాంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళ మాట వినడు. అదే ఐఏఎస్ ఐపీఎస్ కనుక అయితే వాళ్ళ పదవీ కాలం 35 సంవత్సరాలు ఉంటుంది దాదాపు. వాళ్ళు ఏదైనా శాసనాలు చేయగలరు, చట్టాలు చేయగలరు. కమ్మ యువకులు అంతకుముందు డాక్టర్ ఇంజనీర్ అయితే చాలు అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు డాక్టరు కూడా చదవడానికి చాలా సంవత్సరాలు కష్టపడాలి కాబట్టి అతి తేలిగ్గా ఉండే సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకుంటున్నారు. కాబట్టి మీకున్న సాఫ్ట్వేర్ రంగంలో పైకి వెళ్తున్నారు మీరు. కాబట్టి మీకున్న తెలివితేటల్ని కనుక క్రమశిక్షణమైన దాన్ని ఒక పద్ధతిలో మీరు దాన్ని ఒక సిస్టమ్ పెట్టుకొని ఒక చార్ట్ పెట్టుకొని కనుక మీరు ప్రిపేర్ అయితే ఐఏఎస్ ఐపీఎస్ అనేది మనకి రావటం అనేది పెద్ద కష్టం కాదు, మనకున్న తెలివితేటలు క్రమశిక్షణకి. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్లు ఎక్కువ మంది రావాలనేది నేను ఆ రోజు పిలిపించడం జరిగింది. దానికి అనుగుణంగా నా ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ ఇక్కడ బాలలత గారు అని ఉన్నారు. ఆమె ఎంతో సేవ చేస్తున్నారు. ఇది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి కమ్మ కమ్యూనిటీని కాదు, ఎవరు వచ్చినా కానీ ఆమె ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఎంతో గైడెన్స్ చేసిస్తుంటారు. అటువంటి వారి యొక్క సలహాలు, వారి యొక్క సూచనలు తీసుకొని ముందుకెళ్ళడానికి మేము ఒక ఐఏఎస్ ఐపీఎస్ అకాడమీ కూడా ఒకటి పెట్టే ఆలోచన కూడా ఉన్నాం. ఉన్నారు. కమ్మ కార్పొరేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. తెలంగాణలో కూడా సంబంధించి నిధుల గురించి కూడా మీరు కొట్లాడడం కానీ నిధులు అడగడం కానీ, ఎవరైనా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు కానీ దానికి నిధులు విడుదల చేసి దిగువ మధ్య తరగతి కమ్మవారిని కూడా పైకి తీసుకురావడానికి రుణాలు ఇవ్వడం కావచ్చు, వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా కనిపించట్లేదు అనిపిస్తూ ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని గురించి కేజీఎఫ్ ఏమైనా కొట్లాడుతున్నారు? చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాని మీద నేను కామెంట్ చేయను. ఏ ప్రభుత్వం అయినా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటం అంటే ఆ కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తారు. బట్ వారి యొక్క ఆర్థిక వనరులు, వాళ్ళకున్న బడ్జెట్, ఆదాయ వ్యయాలు ఇవన్నీ చూసుకొని అప్పుడు నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇది కమ్మ కార్పొరేషన్ అనేది కూడా తెలంగాణలో కూడా కమ్మ కార్పొరేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒకటి 2 కుల కార్పొరేషన్స్ వేయడం జరిగింది. బహుశా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత డెఫినెట్లీ వేస్తారు. వేసినప్పుడు డెఫినెట్లీ దానికి ఎంత కొంత నిధులు ఇవ్వక తప్పదు. నిధులు ఇస్తారో ఇచ్చేటట్టుగా నేను కూడా ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ప్రయత్నం చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మాట్లాడారా? ఆంధ్రప్రదేశ్లో కూడా వేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా మరి డెఫినెట్లీ మాట్లాడతారు. సభ్యులుగా ఎంతమంది ఉన్నారు కేజీఎఫ్లో? అంటే కేజీఎఫ్లో సభ్యులు అనేది చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము సభ్యత్వం అనేది ఇంకా మేము స్టార్ట్ చేయలేదు. చాలా చాప్టర్స్ మేము పెట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ కమ్మ సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో, యాక్టివ్గా ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నాయో ఆ సంఘాల దగ్గర కేజీఎఫ్ పెట్టేసేసి ఇంకొక సంఘం పెట్టడం అనేది నా ఉద్దేశం కాదు. మాది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్, ఒక గొడుగు సంస్థ కింద దీన్ని తీసుకొచ్చాము. ఆల్రెడీ ఉన్న సంఘాలని అఫిలియేట్ చేసుకుంటాము కానీ అక్కడ పెట్టాము. ఎక్కడైతే కమ్మ సంఘాలు లేవో, కేజీఎఫ్ అవసరం ఉంది, కమ్మ సంఘాలు ఉన్నా కానీ అంతగా సరిగ్గా పనిచేయకనో చాలామంది ఎప్పుడో పెట్టిన వాళ్ళు వయసు రీత్యా వాళ్ళ వయసు పెరిగిపోతూ ఉన్నాయి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా వాళ్ళే చేయాలనుకుంటాం, వాళ్ళకి వయసు సహకరించదు. కాబట్టి అటువంటి చోట్ల ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ కేజీఎఫ్ కూడా స్థాపిస్తాం. దాంతోపాటు మెంబర్షిప్ అనేది కూడా అతి తొందరలోనే చేసుకొని కనీసం 1 కోటి మంది సభ్యత్వాన్ని తీసుకునే ఐడియాతో ఉంది. మెంబర్షిప్ కూడా ఒకసారి లాంచ్ చేశాము. బట్ కొన్ని టీచింగ్ ట్రబుల్స్ ఉండటం వల్ల, గేట్వే సమస్యలు ఉండటం వల్ల అదంతా ఆ సాఫ్ట్వేర్లో కొంచెం ఇబ్బందులు వచ్చి కొంచెం ఆగింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి అన్ని ఇబ్బందులన్నీ తొలగించేసి ఫ్రీ మెంబర్షిప్ తీసుకుంటాం. ఇవి తీసుకొని 1 కోటి మందిని మినిమం చేయగలమని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే వాటితో పాటు ట్రస్ట్ ఏమన్నా పెడతారా? ట్రస్ట్ కూడా మొన్న మీటింగ్లో ఆయన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కేజీఎఫ్తో పాటు కేజీటీ కూడా పెడితే బాగుంటుంది, కమ్మ గ్లోబల్ ట్రస్ట్ ఒకటి పెడితే బాగుంటుంది, దాని ద్వారా చేయాలనుకుంటున్నారు. ట్రస్ట్ ఒకటి పెట్టినా కానీ అది కేజీఎఫ్లో అనుబంధంగానే ఉంటుంది, ఒక సిస్టర్ కన్సర్న్గానే ఉంటుంది. పేరెంట్ బాడీస్ కేజీఎఫ్, దాంట్లోనే ట్రస్ట్ అని పెట్టాలా లేకపోతే కేజీఎఫ్లోనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసేసి విద్యార్థులకి ఏదన్నా స్కాలర్షిప్ లాంటివి ఇవ్వాలా,
ఆర్థిక సాయం చేయాలా, హెల్త్కి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా చేయాలి అనేది కూడా విధి విధానాలు చేసుకొని ఇప్పుడు చాలామంది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ చేసి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి కోడే దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, ఎన్నో సేవ చేస్తున్నారు ఆయన కూడా. అలాగే పద్మనాభయ్య గారు ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ చైర్మన్గా పనిచేస్తున్నారు, హోమ్ సెక్రటరీ చేసిన ఆయన. అట్లాగే ఏబి వెంకటేశ్వర గారు ఉన్నారు. ఇట్లా పెద్దలు చాలామంది ఉన్నారు. కొందరు పేర్లే చెప్పడం జరిగింది. వారందరూ సలహాలు సూచనలు వారి గైడెన్స్లో, అలాగే రమేష్ గారు ఉన్నారు, నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నారు. ఇట్లా ఎవరైతే ఉండి ఇంకా గైడెన్స్ వాళ్ళు గైడెన్స్ ఇవ్వగలరు. ఇప్పుడు ఏఎస్ ఐపీఎస్ అకాడమిక్ కూడా ఇవ్వగలరు, ఇంకా వేరే దానికి కూడా విధి విధానాలు కూడా ఇవ్వగలరు. కాబట్టి అటువంటి వాళ్ళతో కూడా కలిసి ఒక కమిటీలాగా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తాం. ప్రధానంగా రాజకీయ రంగం నుంచి మీకు కావాల్సిన జనాభా ప్రాతిపదికన రావాల్సిన పదవులు పొందాలనేది మీ ప్రధాన లక్ష్యం ప్రజెంట్. అంటే తమిళనాడులో చేసిన దాని లక్ష్యం అదే. తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ తర్వాత హైదరాబాద్ కూడా నేను చెప్పడం జరిగింది. హైదరాబాద్లో సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఈజ్ కమ్మాస్. అంతకుముందు ఎంసీహెచ్ అనేవాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనేవాళ్ళు. అప్పుడు యాదవులు సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్. ఎప్పుడైతే గ్రేటర్ అని చెప్పేసి సరౌండింగ్ మున్సిపాలిటీస్ అన్నీ కలిసిపోయినాయో కమ్మాస్ ఆర్ సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్. కాబట్టి మేయర్ కూడా మాకు కావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. మూడిట్లో ఒకటే సైబరాబాద్ మూడవుతాయా రెండవుతాయా ఇంకా అదంతా ఊహాగానాలే కానీ అంటే మూడో ఇవ్వాలి నోటిఫికేషన్. ఎన్నైతే దాంట్లో ఒకటి మా జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఒక మేయర్ కావాలండి. కానీ మీరు రేవంత్ రెడ్డి గారికి కొంచెం దగ్గరగానే ఉంటారు, పార్టీలో పనిచేస్తున్నారు, ఒడిశా సంబంధించి కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక నామినేటెడ్ పదవి మీకు రాకపోవడానికి నేను అడగల. మీరు అడగకపోయినా మీకు పదవి మీకు రాకపోవడానికి ఆ సమీకరణాలే కారణం అని అంటారు. దాన్ని మీరు అంగీకరిస్తారా? అసలు ఏం జరిగింది? నేను రాజకీయాల్లో ఈ రోజున క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ నాకంటే జూనియర్సే. పార్టీలో వయసులో అందరూ పెద్దవాళ్ళే. ఒక చంద్రబాబు గారు నాకంటే ఓ 2-3 నెలలు చిన్నవాడు. మిగతా వాళ్ళందరూ వయసులో నాకంటే పెద్దవాళ్ళేను. ఈమె అనసూయ గారు కూడా నాకంటే చిన్నయే. బట్ పార్టీలో అందరికంటే నేను సీనియర్ని. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ప్రత్యక్ష ఎలక్షన్స్లో నిలబడాలని ఆసక్తి లేదు. ఈ నామినేటెడ్ పదవుల స్థాయి ఎప్పుడో నేను దాటిపోయాను. కాబట్టి నేను అడగని వాళ్ళు ఇస్తామని అన్నాగా నేను తీసుకోను. అవి నాకంటూ ఈ పార్టీలో గౌరవం ఉంది, ఒక విలువ ఉంది. జాతీయ స్థాయిలో ఉన్నా. నాకు రాష్ట్ర రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, జాతీయ రాజకీయాల్లోనే నాకు ఆసక్తి. డెఫినెట్లీ జాతీయ రాజకీయాల్లో నేను ఉన్నాను, కీలకంగానే ఉన్నాను. రాహుల్ గాంధీ గారు అంటే బాగా ఇష్టమా? అంటే నాకు రాజీవ్ గాంధీ గారు అంటే చాలా అభిమానం. అంటే మాది 4వ తరం కాంగ్రెస్ కుటుంబం. మా తాతగారు, ముత్తాతగారు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులు. మా నాన్నగారు కూడా స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తితో నేను డైరెక్ట్గా రాజకీయాల్లో రావడం జరిగింది. 1987లో నాకు ఎంత 17-18 ఏళ్ళ వయసులో. అట్లాగే ఇక ఆ కుటుంబం అన్న రాహుల్ గాంధీ గారు అన్న నాకు మంచి అభిమానం. ముఖ్యంగా రాజీవ్ గాంధీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ప్రభావం మీ కుటుంబం మీదతో పాటు మీతో కూడా అంటే కంటిన్యూటీగా ఉంది. మా కుటుంబం మీద మహాత్మా గాంధీ గారి ప్రభావం ఉంది. మా నాన్నగారు గాంధీయిస్టు, గాంధీ శిష్యులు. కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంది. ఇక అట్లాగే ఇక నెహ్రూ గారి కుటుంబం కానీ నాకైతే వ్యక్తిగతంగా రాజీవ్ గాంధీ గారి ప్రభావం ఎక్కువ. రాజీవ్ గాంధీ గారి ప్రభావం ఎక్కువ ఉందంటారు. మీ పదవి అంటే ఏ పదవి తీసుకోవాలన్న ఆలోచన ఉంది నాకు? అంటే నేను ఏది దేనికి ఇష్టం, నాకు పదవుల కోసం అనేది కాదు. ఐ లవ్ టు బి ఏ కింగ్ మేకర్ దెన్ ఎ కింగ్. నేను మా వాళ్ళని ఎంకరేజ్ చేసేసి వాళ్ళని ఏదో చేయడానికే కానీ నాకు డైరెక్ట్గా లేదు. ఓకే నాకు కూడా పదవి అనేది వస్తుంది, వచ్చే టైంలో వస్తుంది, జాతీయ స్థాయిలోనే వస్తుంది. కాబట్టి నాకు రాష్ట్ర స్థాయిలో లేదు. ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను నేను, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఒకటేసారి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు, ఇప్పుడు సీఎం అయ్యారు. పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు మంత్రి అయ్యారు. నాకు రాష్ట్ర రాజకీయాలు కనుక ఆసక్తి ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు క్యాబినెట్లో ఉండేవాడిని. నాకు జాతీయ రాజకీయాల మీద ఆసక్తి. రాహుల్ గాంధీ గారు ప్రధానమైన అయినప్పుడు డెఫినెట్లీ నేను ఆయనతో పాటు డెఫినెట్లీ మంచి పదవులను ఉంటాననేది నాకున్న నమ్మకం. కమ్మవారి మీద కమరావతి గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో చాలా రకాలుగా కామెంట్స్ కానీ అవి కానీ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళని ఒక టార్గెటెడ్గా వాళ్ళు కొంచెం క్యాస్ట్ వైజ్గా ఎవరితో కలవరు లేదా వాళ్ళు అనే విషయాల్లో ఎక్కువ ప్రచారం అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? వాటన్నిటిని తిప్పుకొట్టడం కావచ్చు, లేదంటే అంటే నిష్కారణంగా మా మీద ఏదో బురద జల్లి మమ్మల్ని ద్వేషించి వేరే వాళ్ళందరితో మమ్మల్ని ద్వేషించే చేయాలి అనే ఒక ప్రయత్నాన్ని బదులుకొట్టడానికి కేజీఎఫ్ పనిచేస్తూ ఉంటుంది. నేను కేజీఎఫ్లో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని వేదిక మీద ఉన్నప్పుడే నేను ఒక మాట మాట్లాడడం జరిగింది. మా యొక్క దాతృత్వానికి నిదర్శనం నాగార్జునసాగర్ డ్యామ్ అని చెప్పడం జరిగింది. ఈరోజు కృష్ణా, గుంటూరు, పార్ట్ ఆఫ్ ప్రకాశం, పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి, ఇక్కడ తెలంగాణలో నల్గొండ, వరంగల్, ఖమ్మం, పార్ట్ ఆఫ్ మహబూబ్నగర్, ఈ దాదాపు ఇన్ని జిల్లాలకి తాగునీరు, సాగునీరు ఇస్తూ 2 రాష్ట్రాలకి విద్యుత్ అందిస్తున్న బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏంటంటే నాగార్జునసాగర్.
అది కట్టడానికి కారణం మా యొక్క ముత్యాల రాజా గారు, రాజా వాసిరెడ్డి రామగోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు. అంటే ఆ రోజుల్లో ప్రభుత్వంలో డబ్బులు లేవని చెప్పేసి అంటే డ్యామ్ కట్టడానికి సహసిద్ధమైన నందికొండల మధ్యలో నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి, ఇక్కడ డ్యామ్ కడితే బాగుంటుందని ఆయన ప్రపోజల్ పెట్టినప్పుడు నాటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారు డబ్బులు లేవు ప్రభుత్వంలో అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే ఆ రోజు రాజభజన భరణాల కింద ఆయనకి 52 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇదిగో నా యొక్క రాజభరణం 52 లక్షలు ఇస్తాను అని చెప్పి ఆయన ఇచ్చేసేసి ప్రభుత్వానికి ఈరోజు ముంపుకు గురైతే 2 రెట్లు 3 రెట్లు దానికి రీహాబిలిటేషన్ కింద డబ్బులు తీసుకుంటున్నారు. అందరం చేసే పనులు అవి. ఆయన ముంపుకు గురువు కావడానికి ఆయన వేలాది ఎకరాలు ఆయన భూమి ఇచ్చేసాడు. ఇచ్చేసేసి అక్కడ ఇంజనీర్లు రావడానికి లేకపోతే అడవుల్ని తొలిచి గుర్రాల మీద తీసుకొచ్చేసి ఇంజనీర్లను చూపించేసి చేశాడు. ఈరోజు డ్యామ్ ఉండడానికి కారణం ప్రధానంగా ముత్యాల రాజా గారిది. అది కమ్మవారు చేసిన సేవ సమాజానికి. అది ఆ నాగార్జున డ్యామ్ వల్ల కమ్మవారే లాభపడట్లేదు కదా, అన్ని వర్గాల వాళ్ళు లాభపడుతున్నారు. నేను చెప్పినా కొందరు విలేకరులు ఆ చుట్టుపక్కల జగ్గైపేట ఇటు ఈ మేళ్ల చెరువు ఇటు సైడ్ ఉన్న విలేకరులు మీరు చెప్తే మాకు తెలిసిందన్నా అని చెప్పేసి విలేకరులు కూడా చెప్పడం జరిగింది. మేము ఆయన ఫోటో పెట్టుకోవాలి, మా తాతలు చెప్తుంటారు నాగార్జున డ్యామ్ వల్లే మనం ఇంత అభివృద్ధిలోకి వచ్చామయ్యా, మనం ఇది చేస్తున్నామని. దానికి కట్టడానికి కారణం ఈయన సంగతి తెలియదు అని. అంటే చరిత్ర పుటల్లో కలిసిపోకుండా రీఫ్రెష్ చేసుకుంటే మేము కోరుకునేది ఏమిటి, మేమేం చేసామో చెప్తూ సమాజానికి మేము కోరుకునేది గౌరవం మాత్రమే. కానీ మీరు అన్నట్టుగా యువతరానికి కూడా పొద్దున్న లేస్తే విలేకరులు ఇదే సమాచారం సేకరిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా సమాచార లోపం కావచ్చు, తెలియదని చెప్తా ఉన్నారు. అంటే సమాజంలో ఇవాళ కమ్మ కులస్తులకు సంబంధించి కావచ్చు, వాళ్ళని వేరే రకంగా ట్రీట్ చేయడానికి కారణాలు ఏంటి? ఈ యువతరానికి కమ్మ కులస్తులకు సంబంధించి పెద్ద నాయకులు చేసిన త్యాగాలు కావచ్చు, భూ విరాళాలు కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు వెలుగులోకి తీసుకొచ్చాయి? మేమంతా దీన్ని అవుట్లెట్ చేయబోతున్నాం. ఈ రోజుల్లో యూత్ అంతా చూస్తుంది, ఎక్కువ నెట్లో చూసుకుంటారు, పుస్తకం చదువు హ్యాబిట్ తగ్గిపోతుంది. కాబట్టి మా యొక్క వెబ్సైట్లో కమ్మ రాజులు ఏంటి, ఏం చేశారు, కమ్మ నాయకులు ఏం చేశారు, నేను రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా మేము కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ. నిజంగా అది ఫ్యాక్ట్. ఇప్పుడు ఆంధ్ర బిర్లాగా బిరుదుగాంతుడు ముల్లపూడి హరిచంద్రప్రసాద్ గారి ప్రవేశం ఎంతమంది చేస్తున్నారు, కేసీబీలో ఎంతమంది చేస్తున్నారు, ఈరోజు మార్గదర్శనం ఎంతమంది పనిచేస్తున్నారు, ఈనాడులో ఎంతమంది పనిచేస్తున్నారు, ఆంధ్రజ్యోతిలో ఎంతమంది పనిచేస్తున్నారు, టీవీ5లో ఎన్టీవీలో ఇట్లా ఎంతమంది, అంటే పత్రికా రంగంలో ఎంతమందికి మేము ఉద్యోగాలు కల్పించాం, అలాగే పరిశ్రమ రంగంగా ఎంత కల్పించాం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విజయవాడలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉంటుంది, దాంట్లో ఎంతమంది, ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎంతమంది, మేము కల్పించిన ఉద్యోగాలు ఎంతో ఎక్కువ. కాబట్టి రాజకీయంగా కమ్మవారు అనగానే ఏదో ఒక పార్టీకి చెందుతారనేది కాదు. నేను చెప్తున్నాను, నేను 4వ తరం కాంగ్రెస్ వాడిని. ఇటువంటి వాళ్ళు చేసేదానికి ఇది చేయాలంటే ఎక్కడో ఒక వాయిస్ ఇవ్వాలి. ప్రత్యక్ష ఎలక్షన్స్లో నిలబడే వాళ్ళు వాయిస్ ఇవ్వలేకపోతున్నారు. నాకేం అటువంటి భయం లేదు కాబట్టి నేను వాయిస్ ఇస్తున్నాను. మీరు వాళ్ళందరికీ వారధిగా పనిచేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ. ఇప్పుడు మేము చెప్పేది కూడా ఎక్కడ మేము గొప్ప వాళ్ళం అనేది ఎక్కడ చెప్పము. సమాజానికి మేము చేసిన సేవ ఇది కాబట్టి ఇంత సేవ చేసాము, ఇంకా ముందు కూడా చేస్తుంటాము. మానవ సేవే మాధవ సేవ అంటారు. మా వాళ్ళకి మేము సేవ చేసుకుంటూ సమాజానికి కూడా చేస్తాము మేము అనేది మా ఉద్దేశం. మా దాంట్లో చాలామంది కింద ఉన్నారు, వాళ్ళకి చేతి నుంచి పైకి తేవాలి. ఫస్ట్ మీ ఉద్దేశంలో కులాభిమానం ఉండడం తప్పంటారా ఒప్పంటారా? ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకోకపోయినా ఇంకా భవిష్యత్తు రోజుల్లో కూడా కుల నిర్మూలన అనేది ఎవరైనా హేతువాదులు ఎవరైనా కొందరు మాట్లాడతారు, కానీ అది సరగదు. ఇప్పుడు ప్రభుత్వాల్లో కూడా మీరు అప్లికేషన్ పెడితే ఎల్కేజీలో చేరేటప్పుడు కూడా ఆ కాలం ఉంటుంది. మీ క్యాస్ట్ అని, రిలీజియన్ అని ఉంటుంది, క్యాస్ట్ ఉంటుంది, నేషనాలిటీ, 3 కాలమ్స్ ఎవడు తీసేయలేడు కదా. కాబట్టి మా కులం అనేది మేము మా కులాన్ని ప్రేమిస్తాం, మిగతా కులాలని గౌరవిస్తాం. కాంగ్రెస్ సంబంధించి ఎంతవరకు కమ్మవారికి ప్రాధాన్యత ఇస్తుంది? పదవుల విషయంలో కావచ్చు, రేపొద్దున రాబోయే ఎలక్షన్ సంబంధించి మీరు కూడా అన్నారు మేయర్ ఒక స్థానం ఆశిస్తామని. మీ పదవి విషయంలో కావచ్చు ఎట్లా ఉంది కాంగ్రెస్? ఎంతవరకు మీకు సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ గురించి? గతానికి బీఆర్ఎస్ ఇప్పుడు చూస్తే అంటే కేజీఎఫ్ అధ్యక్షులుగా కూడా మాట్లాడాల్సి వస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే ఏది బెటర్గా ఉందంటే? నేను దాన్ని పొలిటికల్గా దాని గురించి ఇప్పుడు నేను ఈ కులం గురించి మాట్లాడేటప్పుడు అది మాట్లాడటం అనేది మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. జాతీయ పార్టీ ఇప్పుడు ఎన్జీ రంగా గారు 1975లో ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన మా నాన్నగారి గురువు గారు. అంటే మా నాన్నగారి గురువు గారు చేసిన పదవులు ఒక 50 ఏళ్ళ తర్వాత ఇంకొక అమ్మవాడిగా నేను ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాను, జాతీయ స్థాయిలో. కాబట్టి అది కొందరికి అది ఎప్పుడైనా అడగంది అమ్మాయిని కూడా పెట్టదు అంటారు. కాబట్టి మేము ఇది అని చెప్పి చెప్పకపోతే ఇచ్చేవాళ్ళు ఎవరు ఇయ్యరు. కాబట్టి దీనిలో లాభం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీలో కావచ్చు. వెంకయ్యనాయుడు గారు జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి చాలా ఉంటుంది, ఫ్యూచర్ అంతా ఉంటుంది.
కేజీఎఫ్ సంబంధించి బడుగు బలైన అంటే కింద మధ్యతరగతి కావచ్చు, దిగువ మధ్యతరగతి వాళ్ళని గుర్తించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? దాన్ని లిస్ట్ అవుట్ చేసి అదే చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. మా వాళ్ళలో అత్యధిక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కొందరు దారిద్ర్యం లేకుండా దిగుని కూడా ఉన్నారనేది. వాళ్ళకి చేయాలంటే ఎలా చేయాలి, వాళ్ళకి చేతున ఎలా ఇవ్వాలనేది ఓ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. కేజీఎఫ్ ద్వారా రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? కేజీఎఫ్ ద్వారా ఎక్స్పెక్ట్ చేయను. రాజ్యసభ అంటూ నాకు రావాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీలో నాకున్న సీనియారిటీ, నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు, ఇప్పుడు రాజకీయంగా అడిగారు కాబట్టి, ఐఎమ్ ద ఓన్లీ లీడర్ ఇన్ ద స్టేట్. నేను ఒక్కడనే నాయకుడిని, ఎటువంటి లబ్ధి పొందకుండా కంట్రిబ్యూట్ చేస్తున్న వాడిని. మిగతా వాళ్ళందరికీ ఎన్నో అవకాశాలు వచ్చినాయి. నాకు అటువంటి అవకాశాలు నేను తీసుకోలేదు. నిలబడటానికి అవకాశాలు వచ్చినాయి, తీసుకోలేదు. కాబట్టి నాకు వచ్చే టైంలో నాకు వస్తుంది. కానీ నేను దాని గురించి నేను ప్రయత్నం చేయడం కానీ అడగడం కానీ ఇప్పుడు దాకా నేను ఏ పదవి ఎవరికి నాకు ఇది కావాలని అడగలేదు. నాకున్న సీనియారిటీని బట్టి వచ్చేస్తుంటే అది ఆటోమేటిక్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి జట్టి కుసుమ్ కుమార్ గారి ఆలోచనల అభిప్రాయాలు. ప్రధానంగా కేజీఎఫ్ ద్వారా సమాజానికి కమ్మవారు చేసిన అనేక సమాజ సేవా కార్యక్రమాలు కావచ్చు, చేసినటువంటి భూ విరాళాలు కావచ్చు, దాని ద్వారా సమాజానికి ఇవాళ అనుభవిస్తున్న ఫలాల్ని అందించడానికి సంబంధించి ప్రచారం చేసుకుంటూ మిగతా సామాజిక వర్గాలకి ఉపయోగపడే విధంగా తమ జీవనశైలి ఉంటుందని, వ్యవసాయ రంగం కావచ్చు, ఏ రంగంలో అయినా సరే ఎక్కువ శాతం సక్సెస్ని సాధించి నలుగురు ఉపయోగపడే విధంగా ఉపాధి రంగంలో కానీ అన్ని విషయాల్లో కమ్మవారి ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుందని, వారి జనాభా అనుగుణంగా పదవులతో పాటుగా గౌరవాన్ని కూడా ఆశిస్తూ కేజీఎఫ్ అనేది పనిచేస్తూ ఉంటుందని, ప్రధానంగా పేద మధ్యతరగతి కమ్మవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ కూడా ముందుకెళ్తుందని, రాజకీయ రంగంలో కూడా ప్రధానంగా వారి ప్రాధాన్యత ఉండాలని, జనాభా అనుగుణంగా పదవులు సాధించడమే తమ యొక్క లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.